లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజాయితీ గల నాయకుడు ఎవరు? ఏ. జగన్, బి. చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా కేశినేని కుటుంబంలో మంచి వచ్చిన విభేదాలు, ఆ తర్వాత ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరిక, ఆ అంశాలు రాష్ట్ర రాజకీయాలను ఒక కొత్త మలుపు తిప్పాయని చెప్పాలి. ఇప్పుడు చర్చ అంతా కేశినేని నాని కుమార్తె మాజీ కార్పొరేటర్ కేశినేని శ్వేత చుట్టూ తిరుగుతుంది. ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లో వైఎస్ఆర్సీపీలో చేరుతారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఏదైనా బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఆ ఆఫర్ మేరకు ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే ఏ ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. కేశినేని నాని తెదేపాను వీడి వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందు ఆని కుమార్తె శ్వేత కూడా తెదేపాకు రాజీనామా చేసి పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్వేత నేను తండ్రికి అండగా ఉంటాను అని స్పష్టం చేశారు. దీంతో నానితో పాటు శ్వేత కూడా జగన్ గూటికి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే శ్వేత వైఎస్ఆర్సీపీలో చేరడం కేవలం లాంఛనమైన లేక ఆమెకు పార్టీలో కీలకమైన పాత్ర దక్కుతుందా అనేదే ఇప్పుడు అసలు చర్చ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకు పెద్దపీట వేస్తారని, అదే సమయంలో పార్టీకి కొత్త బలాన్ని చేకూర్చే వారికి తగిన గుర్తింపు ఇస్తారనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో రాజకీయంగా మంచి పేరున్న యువతలో ఫాలోయింగ్ ఉన్న కేశినేని శ్వేతకు ముఖ్యమంత్రి ఇదే బంపర్ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఏమై ఉంటుంది అని చూస్తే ఆమెకు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఖాయం చేసి ఉంటారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరం రాజకీయాల్లో కేశినేని కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె విజయవాడ పరిధిలోని ఏదైనా కీలకమైన అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాలు బలబలాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆమెను విజయవాడ పశ్చిమ లేదా విజయవాడ సెంట్రల్ నుంచి నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ గెలుపు అవకాశాలను పెంచేందుకు వైఎస్ఆర్సీపీ కొన్ని స్థానాల్లో కొత్త ముఖాలను ప్రవేశపెట్టేందుకు మొగ్గు చూపుతుంది. ఒకవేళ కేశినేని శ్వేతకు సీటు కేటాయిస్తే అది విజయవాడ సిటీ కార్పొరేషన్ బలమైన పట్టున్న కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన యువ మహిళా నాయకురాలిని రంగంలోకి దించినట్లవుతుంది. ఇది తెదేపాకు పరోక్షంగా సవాల్ విసినట్టే అవుతుంది. ఒకవేళ ఈ ఊహాగానాలు నిజమైతే కేశినేని శ్వేత తెదేపా కోటగా భావించి విజయవాడలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి బలమైన అభ్యర్థిగా నిలబడతారనడంలో సందేహం లేదు. ఆమె పోటీ చేయబోయే స్థానంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుండడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిణామం విజయవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు ఆసక్తికరమైన పోరును నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.